హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. ఈరోజు జియో హాట్‌స్టార్‌లో రిలీజ్ అయిన 'రాంబో ఇన్ లవ్' వెబ్ సిరీస్ యొక్క రివ్యూ అయితే చూద్దాం. ఈ సీరీస్ కథ చూస్తూ ఉంటే రాంబాబు అలియాస్ రాంబో మరి సుకన్య అయితే ప్రేమించుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరైతే ఒక స్టార్టప్ ఐడియాతో అయితే వస్తారు. ఆ స్టార్టప్ ఐడియాని రాంబో అయితే సరిగ్గా దాన్ని చూసుకోకపోవడంతో, దాన్ని సరిగ్గా కన్వే గాని, దాన్ని డెవలప్ చేయకపోవడంతో సుకన్య మరియు రాంబో అయితే విడిపోతారు. 3 సంవత్సరాల తరువాత రాంబో మరియు తన ఫ్రెండ్స్‌తో కలిసి సురా అనే ఒక సొంత స్టార్టప్ కంపెనీని అయితే స్టార్ట్ చేస్తాడు. కంపెనీని నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళడం కోసం ఇన్వెస్టర్స్‌నైతే వెతుకుతా ఉంటాడు రాంబో. అలా వెతుకుతూ ఉన్నప్పుడు ఫారెన్ ఇన్వెస్టర్ మిస్టర్ యాంగ్ అయితే రాంబోకి దొరుకుతుంది. సో, మిసెస్ యాంగ్ అయితే రాంబో చెప్పిన ఐడియాస్‌కైతే చానా నచ్చి ఆయన కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటుంది. ఇక్కడి వరకు అంతా సాఫీగానే సాగింది. అయితే ఇన్వెస్ట్ చేసేటప్పుడు యాంగ్ అయితే బిజినెస్ ఆఫీసర్ అయిన సుకన్యనైతే తీసుకొనొస్తుంది. దీంతో మొత్తం కథ అంతా అడ్డంగా మారిపోతుంది. సో, ఇప్పుడు సుకన్య అయితే రాంబో మీద రివెంజ్ తీసుకుంటుందా? లేకుంటే అతని ప్రాజెక్ట్‌ని సక్సెస్ చేయడానికి సహాయపడుతుందా? ఓవరాల్‌గా ఏం జరిగిందనేదే ఈ మొత్తం వెబ్ సిరీస్. ఈ సీరీస్ వచ్చేసి ఆఫీస్ రొమాంటిక్ కామెడీ జానర్‌కైతే చెందుతుంది. ఈ సీరీస్‌లో దాదాపు 7 ఎపిసోడ్‌లయితే ఉన్నాయి. ప్రస్తుతానికి 4 అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 25-30 మినిట్స్ అయితే డ్యూరేషన్‌లో ఉంది. ఈ సీరీస్‌లో మెయిన్ హైలైట్ ఏంటంటే అమ్మాయి సుకన్యనే. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా బ్యూటిఫుల్‌గా పెర్ఫార్మ్ అయితే చేసింది. చాలా నేచురల్‌గాను కనబడింది. ఆ ఈగో గాని, ఆ యారగెంట్ గాని, ఆ కొట్లాట చేసేతనం గాని, ఆ లుక్స్ గాని, ఆ స్టైల్ గాని, ఆళ్ళ యాటిట్యూడ్ గాని ఏది తీసుకొని చాలా సూపర్‌గా పెర్ఫార్మ్ అయితే చేసింది. తన రోల్‌కి అయితే చాలా పర్ఫెక్ట్‌గా సూట్ అయిందనుకుంటాను. అలాగే 'రాంబో' గూడా అక్కడక్కడ కొన్ని కొన్ని సందర్భాల్లో బాగానే తన ఎక్స్‌ప్రెషన్ గాని, తన రోల్‌ని బాగానే నీట్‌గా పెర్ఫార్మ్ అయితే చేశాడు. తన ఫ్రెండ్స్ గూడా. ఈ సీరీస్‌లో చాలా మంది సపోర్టింగ్ క్యారెక్టర్స్ అయితే ఉన్నారు. ఈ సీరీస్ ప్రొడక్షన్ వాల్యూస్, ఫోటోగ్రఫీ మరియు మ్యూజిక్ అయితే పర్వాలేదు బాగానే ఉన్నింది. ఈ సీరీస్‌లో మెయిన్ మైనస్‌గా నాకేమనిపించిందంటే, ఈ సీరీస్‌లో ఉండే కథని ఎందుకంటే, ఒక ఆఫీస్ రొమాంటిక్ కామెడీ సీరీస్ తీయాలనుకున్నప్పుడు, ప్రతి సీరీస్‌లో ఉన్న మెయిన్ హైలైట్ పాయింట్స్ అంతా తీసేసి కలిపి రాసినట్లు అనుకుంటా. ఏ ఒక్క కొత్తదనం లేదు, ఏ ఒక్క సర్ప్రైజ్ లేదు, ఏ ఒక్క ట్విస్ట్ లేదు. రెగ్యులర్ రొటీన్‌గానే రాసారు. అదే విధంగా కామెడీ సీన్స్‌తో ఏదైనా కొత్తగా ట్రై చేశారంటే ఏది లేదు. అదే కామెడీని అదే రెగ్యులర్‌గా మనకు అక్కడక్కడ బోర్ కూడా ఫీల్ అవుతా ఉంటుంది. ఓవరాల్‌గా చూసుకుంటే ఒక యావరేజ్ సీరీసే. అంత చెప్పుకోదగ్గ కామెడీ సీన్స్ లేదు. ఏ ఒక్క లవ్ సీన్స్ లేదు. ఏంటి లేదు. కూడా మీకు ట్రైలర్ చూసి నచ్చితే లేకుంటే ట్రై చేయండి. నాకైతే అంతగా ఎక్కలేదు కాబట్టి ఇవాల్టికైతే ఇది. ఒకవేళ నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే షేర్ చేయండి.